మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మరి మనందరం కూడా తెలుసు సింహాచలం చందనోత్సవం ఎంత ప్రాముఖ్యత ఉందో. పెద్దలు అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ ఆ రోజు ఏదైతే లక్షలాది మంది ఆ సింహాద్రి అప్పని దర్శించుకోవాలి, ఆ స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఎంతో ఆతృతతో వస్తారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం కోసం ఈ సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా మనకి దీనికి సంబంధించి ఒక ఎస్ఓపి ఉంది. ఇది ఫస్ట్ టైం కాదు, ఎన్నో ఏళ్ల నుంచి ఈ చందనోత్సవం వస్తూ ఉన్నాయి. కొన్ని చంద్రలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటం కోసమే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా. దీనికి మరి ఎండోమెంట్ మినిస్టర్ గారితో పాటు హోమ్ మినిస్టరు, రెవెన్యూ మినిస్టరు, మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టరు, వీళ్ళందరితో పాటు ఎండోమెంట్ అధికారులు అందరూ కూడా, జిల్లా యంత్రాంగం అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పుడే మన ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు, బ్రహ్మోత్సవాలు కానీ, విజయవాడ అమ్మవారి ఇవి కానీ, అలాగే మిగతా శ్రీశైలం కానీ, అరసవల్లి కానీ ఎన్నో ఇటువంటి ఉత్సవాలు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడా కూడా చిన్న అసౌకర్యం లేకుండా బాగా విజయవంతం చేసుకున్న నేపథ్యం. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీంట్లో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎండోమెంట్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రావటం చాలా సంతోషం అని చెప్పని తెలియజేసుకుంటూ స్థానిక శాసనసభ్యుడిగా వెల్కమ్ చేస్తా ఉన్నాను. నాకు కూడా గతంలో ఈ చందనోత్సవాల్లో నేరుగా పాల్గొనే అనుభవం అదృష్టం కలిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చందనోత్సవంలో పాల్గొంటున్న నా అదృష్టం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ పెద్దలు ఎండోమెంట్ మినిస్టర్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. ఈరోజు సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క చందనోత్సవ కార్యక్రమంలో ఏర్పాట్లన్నింటినీ సమీక్షించి రాష్ట్ర ప్రభుత్వం అనేక శాఖల సమన్వయం, ఆలయం యొక్క వంశపారంపర్య ధర్మకర్తలు వారి ఆలోచన, స్థానిక ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు అందరితోటి ఈ సమీక్ష నిర్వహించి విజయవంతంగా చందనోత్సవ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ సమీక్షను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన 4 శాఖల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి గారు, రెవెన్యూ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, హోంమంత్రి సోదరి అనిత గారు, ప్రభుత్వ ఇన్ఛార్జ్ మంత్రిగా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు, ఫౌండర్ ఫ్యామిలీ, స్టేట్ గవర్నమెంటు ఎవరైతే పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు ప్రతినిధులు ఉంటారు వాళ్ళు, టీటీడీ ప్రతినిధులు చైర్మన్ గారు వాళ్ళు ఉంటారు. అక్కడ నుంచి 7-7:30 గంటల వరకు అధికారులు, వివిఐపీస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరూ కూడా ఈ 3:30-7 గంటల లోపల పూర్తి చేసి అక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక అంతరాలయ దర్శనం అనేటువంటిది అక్కడ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి ఎన్ని క్యూ లైన్లు ఉన్నా, ఎంతమంది ఉన్నా ఆలయం ప్రధాన ద్వారం ముందు స్వామిని చూసుకుంటూ ముందుకు సాగడమే. సాయంత్రం మళ్ళీ 6-7 గంటల మధ్యలో వివిఐపీలకి ఒక స్లాట్ పెట్టాం. ఎవరైనా పొద్దున రాలేనటువంటి న్యాయ కోవిధులున్నా, అలాగే ప్రజాప్రతినిధులున్నా, బ్యూరోక్రాట్స్ ఉన్నా వాళ్ళకు మాత్రం 6 నుంచి 7 వరకు అని ఒక టైం స్లాట్ పెట్టాం. కానీ బహుశా సాయంత్రం వరకు ఎవరు ఉన్నారో అందరూ పొద్దున్నే పూర్తి చేసుకోవాలని మేము, వాళ్ళు ఎవరైతే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మార్నింగ్ 7 గంటల లోపల పూర్తిగా దర్శనాలు పూర్తి చేసుకోండి అని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి పాసులు కూడా అదే విధంగా ఇస్తున్నాం. కార్ పాసెస్ కూడా లిమిటెడ్గానే ఇస్తున్నాము.
ఇక్కడ డ్యూటీలో ఉన్నటువంటి వెహికల్స్ పాసెస్ దానికి సిపి గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే వివిఐపీస్ ఉండి వస్తారో వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక వివిఐపి కార్ పాస్ ఇస్తారు. మళ్ళీ ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు కారు వెళ్ళిపోతారు. రెండో కారు మూడో కారుకి కారు పాసులు ఇవ్వడం లేదు. ఇది ఉండేటువంటి